సుదర్శన్ కృష్ణ అనే వ్యక్తి వృత్తిపరంగా ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అలాగే మొన్న ఆయనకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్ కనిపించింది. యాడ్ ట్రేడింగ్తో డబ్బులు ఎక్కువ సంపాదించని చూసి దానికి ఆశపడి ఆయన ఆ లింక్ క్లిక్ చేయగానే ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో ఆయన యాడ్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు చెప్పిన విధంగా 15,000 పెడితే 30,000 వస్తాయి, 1,00,000 రూపాయలు పెడితే 2,00,000 వస్తాయని చెప్పేసరికి ఈయన ఆశపడి వాళ్ళు చెప్పినట్లుగా ఐఏఎఫ్ఎల్ ప్రో అనే ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఐఏఎఫ్ఎల్ ప్రో యాప్ అనేది ఫేక్, అది ఏపీకే ఫైల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆయన ప్లేస్టోర్లో లేదంటే కొంచెం మనం ఎవరైనా అనుమానించాల్సిన విషయం అది తెలియక ఆయన ఐఏఎఫ్ఎల్ ప్రో యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా 15,000, 1,32,000, 4,00,000, 1,86,000 ఇలాగా టోటల్ 15,00,000 రూపాయలని అందులో ఈయన డిపాజిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈయనకు 1,50,000కు 3,00,000, 4,00,000 పెట్టినప్పుడు 8,00,000 ఇట్లనే మొత్తం 95,00,000 రూపాయలు నువ్వు గెలుచుకున్నావని చెప్పేసి ఈయనకు ఐఏఎఫ్ఎల్ ప్రో యాప్లో ఫేక్ వ్యాలిడ్ బ్యాలెన్స్గా ఈయనకు చూపించడం జరిగింది. ఈ డబ్బులన్నీ ఈయనకు వచ్చినాయి అనుకొని నా సంతోషంతో విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తే అవి విత్డ్రా కావట్లేదు. మళ్ళీ ఇంకొక 4 lakhs వేస్తేనే అవి విత్డ్రా అవుతాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఈయనకు ఫోన్ చేసి చెప్పడంతో అప్పుడు ఈయన గ్రహించి మా దగ్గరికి వచ్చాడు. మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఒక 2 lakhs అయితే ప్రస్తుతానికి అమౌంట్ ఫ్రీజ్ అయింది. మిగతా డబ్బుల కోసం కూడా మేము వాళ్ళ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసినాము. వాళ్ళు ఇలాంటి ప్రకటనలు ఎవరు వచ్చినా కూడా నమ్మి మోసపోవద్దు. ఈజీ మనీ ఏదైనా ఖచ్చితంగా మోసానికి దారితీస్తుందని చెప్పేసి తూప్రాన్ సర్కిల్ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఎవరు ఇలాంటి నమ్మొద్దు. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఫేక్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఏదైనా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ని నమ్మాలి తప్ప ఎలాంటి ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేయొద్దు, ఎలాంటి లింకులు క్లిక్ చేయొద్దు, ఓటీపీలు చెప్పకూడదు, వాళ్ళతో అసలు ఫోనే మాట్లాడొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.